హలో ఫ్రెండ్స్, నేను మీ అనిల్ దందా. ఈరోజు వీడియో అయితే మనం బిగ్ బాస్ సీజన్ 8 ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఎవరు అవ్వబోతున్నారు అనే వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేసుకోండి అండ్ కామెంట్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మనం కిందటిసారి ఒక వీడియో చేసాం. అందులో డేంజర్ జోన్లో ఉన్నది బేబక్క, పృథ్వీ అండ్ సోనియా అయితే చెప్పాం. అయితే అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఏంటంటే సోనియా అయితే ఎలిమినేషన్లో లేదు, డేంజర్ జోన్లో కూడా లేదు అండ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. కాబట్టి ఎలిమినేషన్ మీకు ఎవరో చెప్తున్నాను, బేబక్క అయితే ఎలిమినేట్ అయిపోయింది గైస్. బేబక్క ఎలిమినేట్ అయిపోయింది. బేబక్క మొన్నటి వరకు లీస్ట్ పొజిషన్లో లేదు కదా, బాగానే ఉంది కదా అనుకుంటే సోనియా అండ్ పృథ్వీ నెగిటివ్లో ఉన్నప్పటికీ స్పేస్ అయితే దొరికింది వాళ్ళకి, స్క్రీన్ స్పేస్. ఇప్పుడు లైవ్లో కాకుండా నార్మల్ ఎపిసోడ్స్లో. సో దానివల్ల జనాలు ఆ రకంగా డిసైడ్ అయితే అయ్యారు. బట్ ఈ వీక్ నా ఎలిమినేషన్ ఉండదేమో అనుకున్నాం, కానీ అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ అయిపోయింది ఎలిమినేషన్ అయితే బేబక్క అయితే అయిపోయిందని. సో ఈ ఎలిమినేషన్ ప్రాసెస్లో బేబక్కకి ఓట్లు వేసేవాళ్ళు ఓట్లు వేయకపోవడానికి కారణాలు ఏంటో మనం చూద్దాం. బేబక్కకి మెయిన్ స్పేస్ లేదు, స్క్రీన్ స్పేస్ లేదు. ఉన్నా అది కిచెన్ వరకే ఉంది అని అందరికీ తెలుస్తుంది. బట్ ఈవిడ నెగిటివ్ ఎక్కడైందంటే రోజుకి ఒకే వంట వండుతాను, ఇంక మీరేమి వండుకోకూడదు అంటే మన నబీలు ఎగ్బూజీ చేసుకోవడానికి కానీ మన సీత వేరే కర్రీ ఏదో చేసుకుంటున్నాను అన్నప్పుడు ఈవిడ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యింది. రూల్స్ పెట్టే విధంగా, కమాండ్ చేసే విధంగా ఉండడం వల్ల చాలామందికి అది నచ్చలేదు, ఎందుకంటే ఫుడ్ విషయం కాబట్టి. సో ఆవిడ విషయంలో ఏంటది, అడ్జస్ట్ అవుదాం మన ఫుడ్ని సేవ్ చేద్దాం అనే విధంగా ఉంది. కానీ బట్ పోర్ట్రేట్ అయితే అలా అవ్వలేదు. సో ఆ రకంగా స్ట్రిక్ట్ అవ్వడం అండ్ మాట్లాడే టైంలో మాట్లాడకపోవడం, మాట్లాడదాంలే ఇంకా టైం ఉందిలే అంటే టైం ఇప్పుడు లేదు బేబక్క, ఇంకా నీకు అర్థమై ఉంటుంది ఈ టైంకి. సో మరి బేబక్క అయితే ఎలిమినేషన్ అయితే అయిపోయింది. పృథ్వీ సోనియా ఎలా సేవ్ అయ్యారు అంటే సోనియాకి ప్రీ ఫ్యాన్ బేస్ అయితే ఉంది, మ్యాక్సిమం తెలిసిపోతుంది. ఎందుకంటే ఆవిడికి ఫ్యాన్ బేస్ ఉంది ఆల్రెడీ, ఆవిడ పొజిషన్లో టాప్ 3-4లోనే ఉంది. అండ్ పృథ్వీ అయితే ఈ 2 డేస్లో చాలా వరస్ట్ బిహేవియర్. నిన్న టాస్క్లో అయితే వరస్ట్, అది స్ట్రాటజీయో ఏదో మరి ఇంకా అనుకుంటే అది వరస్ట్ థింగ్ అనమాట, ఫ్లాప్ అనమాట. ఇంకా స్ట్రాటజీ కూడా ఫ్లాప్. సో అది తోసేయడం అండ్ నిన్న కిచెన్ దగ్గర నా ప్లేట్ నేను ఎందుకు కొడుకుంటా అక్కడే పెడతా, సింక్ దగ్గర కూడా తీసుకెళ్ళను అనడం. సో ఇలాంటివంతా ఉంది. అంటే అస్సలకే ఎస్మి టీంలో వరస్ట్ ఉంది వాళ్ళ సిచ్యువేషన్, వాళ్ళ బిహేవియర్ తప్ప. ఇంకా అందులో ఇంకా పృథ్వీది ఇంకా వరస్ట్, నిజంగా చెప్తున్నా. నాకైతే నచ్చలేదు పృథ్వీది. బట్ పృథ్వీకి సీరియల్ ఫ్యాన్ బేస్ ఉంది, ఈ వీక్ సర్వే అయ్యే విధంగా ఉంది. మేము బేబక్కకి మాత్రం ఇంకో వీక్ సర్వే అయ్యే విధంగా అయితే ఆడింది. బట్ స్క్రీన్ స్పేస్ అక్కడ దొరకలేదు, అది మాత్రం ఒప్పేసుకోండి. ఇంకా బేబక్క అయితే ఎలిమినేట్ అయిపోయింది గైస్. నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు, నామినేషన్స్ ఎవరు వస్తారో అనేది మనం తర్వాత చూద్దాం. అది ఈ వీడియో. ఎంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదు, వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో లైక్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.